అందరికీ నమస్తే. బాన్సువాడ నియోజకవర్గం బిర్కూర్ మండల కేంద్రంలోని ఇందిరా కాలనీలో పేదల ఇళ్ల స్థలం కబ్జా చేసి పడేసిరు. రాజకీయ నాయకుల అండదండలతోటి అదే బిర్కూర్ మండల కేంద్రానికి సంబంధించినటువంటి ఆ ప్లేస్ కు సంబంధించినటువంటి చుట్టుపక్కల వాళ్ళే పేదలు, అది కూడా 2007లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకి, నిరుపేదలకి కొంత గూడుండటానికి ఇల్లు కట్టుకొని దాంట్లో తలదాచుకోవడానికి ఓ స్థలాన్ని ఇస్తే దాంట్లో వాళ్ళు కొద్దిగా పునాదులు వేసుకొని బేస్మట వేసుకొని ఆ ఇచ్చినటువంటి ఆ కుంటన్నర స్థలంలో కూడా ఇల్లు నిర్మించుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటే దాన్ని ఇదే అదునుగా చేసుకొని రాజకీయ నాయకుల అండదండలతోటి సెక్కరికోట భూదేవకి ఆ రోజు ప్రభుత్వం స్థలం కేటాయించింది. క్లియర్ గా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇగో మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తా ఉన్నది. మరి భూదేవ భర్త హనుమండ్లు, ఆ తర్వాత ఆయన కొడుకు వాపోతా ఉన్నారు. మా స్థలాన్ని కబ్జా చేస్తా ఉన్నారు, మాకు దారేటో తెలియదు, మా స్థలంలోకి ఎట్లా రావాలి అని చెప్పి పలుమార్లు అక్కడ ఉన్నటువంటి బిర్కూర్ మండల కేంద్రంలో అధికారులకు విన్నవించుకున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. బిర్కూర్లో ఉన్నటువంటి సెక్రటరీ గారికి, పంచాయతీ కార్యదర్శి గారికి చెప్పుకున్నారు, ఆడికెళ్ళి ఎంపీడీఓ గారికి చెప్పుకున్నారు. ఎన్నిసార్లు వాళ్ళు చేసుకునేటటువంటి కూలి పనులు బంద్ చేసుకొని కూడా సార్ కొద్దిగా రండి, మాకున్నదే ఈ ఒక్క కుంట ప్లేసు, దీంట్లోనే మేము తలదాచుకోవాలి, ఇగో దీనికి వెంబడి వచ్చేటటువంటి దారిని కబ్జా చేస్తా ఉన్నారు, బాత్రూమ్లు కట్టుకున్నారు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్లేస్ ని కొంత కబ్జా చేసుకొని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా ఇల్లు కట్టుకునేటటువంటి ప్రయత్నం చేసిర్రు, ఇల్లు కట్టుకున్నారు. మరి అలా మా పరిస్థితి ఏంది? మాకు కొద్దో గొప్ప ఓ రేకులు వేసుకోవాలన్నా, చిన్నపాటి షెడ్ వేసుకోవాలన్నా, ఆడికి వెళ్ళి ఓ ఇటుక పెట్టనో లేకపోతే కొంత ఇసుకనో అసలు ఎట్లా రావాలి అని చెప్పి వాపోతా ఉన్నారు. ఇక వాళ్ళకి జీవనం క్లియర్ గా ఇచ్చింది. క్లియర్ గా వాళ్ళకి 2000 దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడునే పట్టా సర్టిఫికేట్ క్లియర్ గా వాళ్ళకి రాసి ఇచ్చిర్రు. 2007-2008లో రాసి ఇచ్చిర్రు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇగో మీకు అన్ని కూడా చూపిస్తా ఉన్నా. అప్పుడు మొత్తం ఎక్కడ మ్యాప్ కూడా వేసిర్రు, సర్వే నెంబర్ తో పాటు మ్యాప్ తో పాటు కూడా క్లియర్ గా ఆ భూదేవ పేరు మీద ఇచ్చిర్రు. ఇక ఇస్తే వీళ్ళు ఇక్కడ ఎట్లా పట్టించుకోవట్లేదని చెప్పేసి సీదా ప్రజావాణిలో కామారెడ్డి మరి ఆ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ కు పోయి, ఇగో సార్ కొద్దిగా పట్టించుకుంటలేరు, మమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం, మమ్మల్ని బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అరే పెద్ద పెద్ద ప్లేసులు, ఎకరాలకి ఎకరాలు, లేకపోతే అవి కబ్జా చూసినాం కానీ ఇంత చిన్న గూడు దాచుకునేటటువంటి పేదల ఇల్లులు కూడా కబ్జాలు చేస్తారండి? పేదల స్థలాన్ని కూడా, చిన్న ఫ్లాట్ ని కూడా కబ్జా చేస్తారా? అసలు ఎట్లా చేయాలనిపిస్తున్నది? మరి అధికారులు ఎందుకు చూసి చూడనట్టు వ్యవహరిస్తా ఉన్నారు? రాజకీయ నాయకులు చెప్తే అధికారులు వింటున్నారా, లేకపోతే అధికారుల చేతిలో రాజకీయ నాయకులు ఉన్నారా? కలెక్టర్ గారే పోండి, దాన్ని క్లియర్ చేయండి. జర ఉన్నటువంటి మ్యాప్ ప్రకారం, అప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి మ్యాప్ ప్రకారం ఆమెకు ఉన్నదా లేదా, లేకపోతే ఎక్కడ ఎవరైనా ఇబ్బంది పెడతా ఉంటే ఇక వాళ్ళకి సీరియస్ గా చెప్పండి. లేకపోతే పంచాయతీ ఆఫీస్ నుంచో, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచో సర్వేను పట్టుకపోయి నోటీసులు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయినా చేయండి అని చెప్పేసానంటే అధికారులు మరి ఎందుకో నిమ్మకు నీరెత్తినట్లు ఉంటా ఉన్నారు. బిర్కూర్ మండల కేంద్రంలో పనిచేసేటటువంటి గ్రామ పంచాయతీ అధికారులు కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి మండల రెవెన్యూ ఆఫీసర్లు కానీ. ఇగో అదే 23 సెప్టెంబర్ 2024లో కామారెడ్డి డిస్టిక్ లా భూదేవ క్లియర్ గా కంప్లైంట్ పెట్టుకున్నది. ఆ తర్వాత ప్రజావాణిలో కూడా దరఖాస్తు ఇచ్చింది, హైదరాబాద్ లో అనుకుంటా. ఈయన కూడా ఇచ్చింది కామారెడ్డిలో దరఖాస్తు ఇచ్చింది, అయినా కూడా ఎటువంటి ఫలితం లేదు. ఎప్పుడు ఇచ్చింది? 24వ తారీఖు. మరి కలెక్టర్ గారు చెప్పినట క్లియర్ గా, అది పోండి జరా, ఇగో ఇది ప్లేస్. అప్పుడు ఆమె మరి బేస్ మట్టం వరకు వేసుకున్నది. ఇక 2007లో ఇక భూదేవ పేరు మీద అప్పుడే ఇచ్చింది. జిల్లా కలెక్టర్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇచ్చిండు. జర చూడండి మీరు, ఇప్పుడు అధికారులు చూడాలి. ఇవన్నీ అధికారులు ఈ డాక్యుమెంట్లు చూడండి, డాక్యుమెంట్లు దయచేసి మీరు చూడాలి. ఇగో అప్పుడే ఆమెకి ఇంటి పన్ను రసీదు కూడా ఉన్నది. 2023 రసీదు కూడా కడతా ఉన్నది. ఆ స్థలానికి సంబంధించి దాదాపుగా 3000 రూపాయల రసీదు కూడా కట్టినది. పంచాయత్ సెక్రటరీ గారు రసీదు మరి మనం పన్ను వసూలు చేసుకునేటప్పుడు మరి వచ్చినటువంటి ఆ సమస్య ఏమైతే వచ్చింది, ఏ ప్రాబ్లం అయితే వచ్చింది మనం క్లియర్ కూడా చేయాలి కదా. ఇంటి పన్నులు రాగానే ఇంటి పన్నులు కట్టించుకోవడం కాదు, ఆడికి వెళ్ళి ఏమైనా సమస్య వస్తే దాన్ని కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. మరి
క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఇక చూడండి, ఇది కూడా అదే ప్లేసు. అసలు అవతల పోనీకి దారే లేదు, అవతల పోనీకి దారే లేదు అసలు అక్కడ. ఇదిగోండి ప్లేసు. ఇగో హ్యాండిక్యాప్డ్, భూదేవ కొడుకు వికలాంగుడు. ఇక ఎన్నిసార్లు తిరగాలి సార్? పురుగుల మందు పట్టుకుని తాగి చచ్చిపోతామని చెప్తున్నారు. వాళ్ళు ఏమైనా కోట్ల ఆస్తియా లేకపోతే ఎట్లా చెప్పురు? ఎకరాల ఆస్తి అది. వాళ్ళ మీద పగబట్టి వాళ్ళ మీద ఆ ప్లేస్ ని కబ్జా చేసుకునేదానికి ఓ రాజకీయ నాయకుడు అన్నప్పుడు, లేకపోతే ఒక ఇది ఉన్నప్పుడు అదే మనమే ఒక గుంట దానం చేసేటటువంటి పరిస్థితులలో ఉండాలి. కానీ ఉన్నటువంటి ఆ ఒక్క గుంటనే మనం ఆక్రమించుకొని వాళ్ళు పోవడానికి దారి లేకుండా ఇది ఎక్కడదండి నాకు అర్థం కాదు. నడుస్తా ఉన్నది ఇక్కడ బిర్కూర్ మండల కేంద్రంలో నడుస్తున్నాయి మరి ఈ దందాలు నడుస్తున్నాయి. బాన్సువాడ నియోజకవర్గంలో ఈ దందాలు నడుస్తున్నాయి మరి. అది పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా రాణిస్తలేదు, రెండు వైపులో కూడా రాణిస్తలేదు. మేము ప్రజావాణి కంప్లైంట్ ఇచ్చాము, మరియు ఇక్కడ గ్రామ పంచాయతీ ఎంఆర్ ఆఫీసు అందరి అధికారుల దగ్గరికి వెళ్ళాము, కానీ ఎవరు కూడా మాకు న్యాయం చేస్తలేదు. దీనికి పరిష్కారం చూపగలరని కోరుతున్నాం. అది దారి లేదు, దారి కబ్జా చేసారు. ఇదిగోండి ఇక్కడ ఒక వాష్రూమ్ కట్టేసారు. ఈ సందులో ఏమవుతుంది? ఆ సందులో అదేనా మీకు తోవా? ఇదే తోవ. అది అనుకుంటున్నా స్థలం ఫస్ట్ మనం చూసినాం కదా. ఇది పరిస్థితి ఆడ. ఎట్లా ఇక ఆడ తోవ లేదు, ఏం లేదు. గవర్నమెంట్ 2000 గ్రామము, మండల్ బిర్కూర్, జిల్లా కామారెడ్డి. నా పేరు చక్కెరకోటి విక్రాంత్. మాకు 2007లో ప్రభుత్వము మాకు ప్లాట్ కేటాయించినది. దీన్ని కట్టుకోవడానికి దారి, నడవడానికి కూడా దారి ఇస్తలేదు ఎవరు కూడా. ఎన్నిసార్లు తిరిగిన, ఎన్నో సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ అధికారుల దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్ వెళ్ళాము, ఎంఆర్ ఆఫీస్ వెళ్ళాము, పిఓ సార్ దగ్గరికి వెళ్ళాము. గత 4 నెలల నుంచి కూడా బాగా తిరుగుతున్నాము, కానీ ఎవ్వరు ఏం సహాయపడతలేదు. ఎవరు కూడా ఏ అధికారు కూడా రావట్లేదు. మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం సార్. ఇప్పటి వరకు ఎవరు కూడా ఎన్నిసార్లు తిరిగినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎంఆర్ ఆఫీస్ వెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్ వచ్చాడు, కొద్దిగా చూపించాడు, తరగని వెళ్ళిపోయాడు అంతే సార్. ఎవరు కూడా పగడబందీగా ఎవరు కూడా నడుస్తలేదు, నడుపుతలేదు సార్. 50 days అయింది సార్. ఏ పరిష్కారం కూడా మాకు ఎవరు ఏం చేయలేదు సార్. ఈ అధికారులు రాలే, ఎవరికి కూడా ఏమేమి చేయలేదు సార్. ఎవరన్నా అంటే మా పెద్ద మనుషులు దగ్గర పోయి మాట్లాడండి, అక్కడ మాట్లాడండి, ఇక్కడ మాట్లాడండి అంటున్నారు సార్, కానీ ఎవరు కూడా పరిష్కారం ఇస్తలేదు సార్. ఇదా ఇట్లా దీని గురించి మాట్లాడుకోవాలా మనం ఈ విషయం మీద? చెప్పండి, ఎంత ఎంత సిగ్గుసేటు చెప్పుర్రి. ఓ వికలాంగుడు, పేదళ్ళు, ప్రభుత్వం ఎప్పుడో స్థలం ఇచ్చింది, వాళ్ళకి ఏం లేకపోతే దీని గురించి అధికారులు న్యాయం చేయట్లేదు, రాజకీయ నాయకులు న్యాయం చేయట్లేదు అని చెప్పి ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సిందండి. ఇలాంటి విషయాల ఆడ ఉన్నటువంటి బిర్కూర్ మండల కేంద్రంలో ఇందిరానగర్ లో ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. అయ్యో వికలాంగులకి కనీసం వాళ్ళ స్థలమే కబ్జా చేస్తా ఉన్నారు. ఏడ దొరకలేదా కబ్జా చేయడానికి? ఏడ దొరకలేదా? ఇలా ప్లేసే దొరికిందా? చెప్పు, నువ్వేళ ప్లేసే దొరికిందా? ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇవాళ మనం అరే ఉన్నాము, 75 ఏళ్ల స్వాతంత్రం జరుపుకున్నాం అని అంటే కొద్ది గొప్ప రాజకీయ నాయకులు ఉన్నాము, ఇవాళ మనం ఒక పదవిలో ఉన్నాం, ఇలా కబ్జా చేసేది. దయచేసి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందో, అధికారులు ఎవరెవరైతే నిర్లక్ష్యంగా వహిస్తా ఉన్నారో, ఇగో ఇట్లా చేస్తే మీ డ్యూటీలకి చక్కగా మంచి పేరు వస్తుంది. అరే నేను ఒక అధికారిగా ఉన్నా, లేకపోతే నేను ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నా, ఇగో వికలాంగులు వాళ్ళ దారిని కబ్జా చేస్తా అంటే కూర్చోబెట్టి మాట్లాడి అట్లా కాదు ఇగో ఇట్లా అని చెప్పి ఇవాళ చేసినాం అని చెప్పి శబాసుగా చెప్పుకోవాలి రాజకీయ నాయకులు, అధికారులు అంటే. మీరంతా కుమ్మక్క ఈ స్థలం కోసం ఏమున్నది దాంట్లో? బంగారం ఉన్నదా లేకపోతే ఏమున్నది దాంట్లో? మీకు ఆ స్థలంలో ఏమున్నది? లేదా కోట్లు ఏమైనా పోతున్నాయా లేకపోతే ఏమున్నది చెప్పుర్రి. ఇప్పటికైనా సరే క్లియర్ గా చెప్తా ఉన్నాం, అధికారులు నిర్లక్ష్యం వేడండి. దయచేసి జిల్లా కలెక్టర్ గారు మళ్ళొకసారి మీరు దీంట్లో ఇన్వాల్వ్ కావాలి.
ఆడ ఉన్నటువంటి అధికారులుగా స్ట్రిక్ట్ గా వార్నింగ్లు ఇవ్వండి. రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నా కూడా మేము చెప్తా ఉన్నాం, రాజకీయ నాయకులు కూడా చెప్తా ఉన్నాం, ఇది సరైన పద్ధతి కాదు, ఇది సరైన పద్ధతి కానే కాదు. ఎందుకంటే నువ్వు పొద్దుగాల రేపు మళ్ళా రాజకీయం పెద్ద హైలైట్ అవుతుంది. రాను రాను హైలైట్ అయింది అంటే ఇగో మనకు రాజకీయ భిక్ష కూడా ఉండకుండా పోతా ఉంటాయి ఇట్లాంటి కొన్ని సెన్సిటివ్ విషయాలలోనే. దయచేసి ఇగో వీళ్ళ సమస్య ఏదైతే ఉన్నదో తిరగలేకపోతా ఉన్నారు. 6 నెలల నుంచి ఆఫీసులు చుట్టూ తిరుగుతా ఉన్నారు, వాళ్ళు చేసుకునే పని బంద్ చేసుకొని. ఎవరు వాళ్ళకి దిక్కు ఎవరు ఉంటారు చెప్పండి? ఎవరు దిక్కుంటారు? దయచేసి మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా దీని మీద దయచేసి మాట్లాడండి. రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ సమన్వయం చేసుకొని ఈ పేద ప్రజలకి ఇలా కబ్జా ఏదైతే ఉందో ఈ కబ్జా దగ్గర నుంచి వీళ్ళకి విముక్తి కల్పించి వాళ్ళ ప్లేస్ వాళ్ళకి అప్పజెప్పాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.